బర్జలై ఈ 80 ఏళ్ల వయసులో ఉండి అరణ్యాన్ని ఈడ్చుకుంటూ ఇంత సామాను మోసుకొచ్చావే, ఆహా, నేను నీకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండను. నీకేదైనా చెయ్యాలని నువ్వు నాతో రా. వస్తే నిన్ను తీసుకుని వెళ్లి యెరూషలేములో నిలబెడతా. ఎక్కడ నిలబెడతా? యెరూషలేములో నా దగ్గర నిలబెడతా. యెరూషలేము పట్టణం సమాధాన పట్టణం, యెరూషలేము సన్నిధి, యెరూషలేం క్షేమాధారం, యెరూషలేం మహిమ కలిగిన స్థావరం. ఇప్పుడు గాని నీవు శ్రద్ధ కలిగి దేవుని కొరకు, సేవ కొరకు, సంఘం కొరకు, నీ కుటుంబం కొరకు శ్రద్ధ కలిగి నడిస్తే నువ్వు పోగొట్టుకున్నావుగా నాణ్యం. ఆ నాణ్యం విషయంలో శ్రద్ధగా ఉంటే ఆగిపోయిందిగా నీ బలిపీఠం. మళ్ళా రాళ్ళు లేపి శ్రద్ధ కలిగి బలిపీఠం కడితే ఆయన అనే మాట ఏమిటో తెలుసా? నీవు నా పట్ల శ్రద్ధగా వ్యవహరించి చేశావు గనక నొక్క దినాన్న నిన్ను యెరూషలేములో నిలబెట్టబోతున్నాను. మనం ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా? యాత్ర చేస్తా ఉన్నాం. ఇశ్రాయేలుడు ఐగుప్తులోంచి పరమకానాన్ని వెళ్లారు. ఇప్పుడు శ్రద్ధ కలిగిన సంఘం, కడగబడిన సంఘం, ప్రభు కొరకు బ్రతికే సంఘం ఒక దినాన్న మేఘాల మీద ఎత్తబడబోతా ఉన్నారు. పరిశుద్ధుల పట్టణానికి వెళ్లబోతా ఉన్నాం. పేదోవాసుల సాక్షిలో నిలబడబోతున్నాం. ఇంత భక్తి చేశాక నీ పాదాలు యెరూషలేములో నిలబడునగాక, సీయోనులో నూతన యెరూషలేము నీ పాదాలు నిలబడునగాక. బర్జలై, నా కొరకు ఎంత శ్రద్ధ నిలిపావు గనక నేను నిన్ను యెరూషలేములో నిలుపుతాను. ఆమేన్ చెప్పండి. నీ వ్యక్తిగత జీవితంలో నీ శ్రద్ధే రాకలకు ఆయత్తపరుస్తుంది. నీ శ్రద్ధే నూతనమైన జనాంగంగా మార్చి నూతన యెరూషలేములో నిలబెడుతుంది. మరి ఈ లోకంలో బ్రతికినంత కాలం ఏ శ్రద్ధ లేక సేవను గురించి గాని, సంఘాన్ని గురించి గాని, ప్రార్థన గురించి గాని, నశించిపోయే ఆత్మల గురించి గాని, పతనమైన సేవను గురించి గాని, అల్లకల్లమైన కుటుంబాల గురించి గాని, వ్యసనంలో నుంచి శ్రద్ధ లేకుండా ఒకవేళ నువ్వు ప్రవర్తిస్తే పబ్బం గడుస్తుంది, రోజులు బాగుంటాయి, పిల్లల మీద దీవెన కలుగుద్ది. కానీ నిలబడగలవా యెరూషలేములో? సంఘం ఎత్తబడే గుంపులో నీవు ఉండగలవా? నేనున్న చోట నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నా. నేను యెరూషలేము వెళుతున్నాను. బర్జలై, నిన్నక్కడ నిలబెట్టబోతున్నా. నీ పరి ఎక్కడికి? నీ పైరు ఎక్కడికి? ఎందుకు కడగబడ్డావు? ఎందుకు బ్రతుకుతున్నావు? యేసు రక్తం ద్వారా విడుదల పొందిన నీవు ఒక దినాన యెరూషలేమును నీ పాదాలు మోపబడినగాక, యేసున్న చోట నీ ఉండుగాక, యేసున్న ప్రాంతంలో మీరు నిలిచి ఉండుగాక. అందుకు ఆయన దృష్టికి శ్రద్ధ కలిగిన కార్యాలు చేయుదుముగాక.